అధ్యాయము 2వ వచనం. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి వ్యభిచరించి ఉన్నారు. బహుగా వ్యభిచరించి ఉన్నారు. కనుక నీవు పోయి వ్యభిచారం చేయ స్త్రీని పెళ్ళాడి వ్యభిచారం వలన పుట్టిన పిల్లలను తీసుకును అని ఆయన హోషేకు ఆజ్ఞ ఇచ్చెను. మూడవ కాబట్టి అతడు పోయి గోమెరును పెళ్లి చేసుకుని అతనికి ఒక కుమారుని ప్రేమలో తండ్రి ఈ మాటలు మా వెనుకలో దేవునికరంగా చేయండి. ఆరాధన కొరకే మమ్మల్ని సిద్ధపరచండి. వర్తమానం మా హృదయాలకు క్షేమకరంగా మీ నామానికి మహిమార్థంగా హృదయమారాన్ని ఆరాధించడానికి మమ్మల్ని సిద్ధపరచండి. ఏదైనా ఎబ్రోను 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచ దేశంలో అన్ని ప్రదేశంలో జరుగుతున్న ఆరాధనలు, అన్ని డినామినేషన్లు, అన్ని సంఘాలు, సహవాసాలు, దైవసేవకులు, వర్తమానికులు, పరిచారకులు, సువార్థికులు మీ నామ మహిమ కొరకే వాడుకునేవారు. పరిస్థితులను చక్కపరచమని కృప చూపించమని వచ్చిన వారి బట్టి స్థుతిస్తూ రావాల్సిన సహాయపడమని ఆరాధన ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆత్మకార్యములు జరిగించమని మా బలహీనతలు బుద్ధిహీనత తొందరపాట్లు క్షమించమని మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ పరిశుద్ధపరచమని పవిత్రులుగా చేయమని మీ సన్నిధి సహవాసం మాత్రం ఉంచమని వందనములు చెల్లిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనకు ఒక పురుషుడు ఒక స్త్రీ కనబడుతున్నారు. ఒక పురుషుడు ఒక స్త్రీ కనబడుతున్నారు. ఆ పురుషుడు ఒక కామన్ మ్యాన్ కాదు, ఒక సాధారణమైన వ్యక్తి కాదు, ఒక విశేషమైనటువంటి వ్యక్తి. ఏం పేరు? ఒక విశేషమైన వ్యక్తి. ఆయన పేరు వచ్చేసి హోషేయ. ఏం చేస్తున్నారు ఎంతసేపు? ఆయన పేరు వచ్చేసి హోషేయ. ఏం పేరు? ఆయన పేరు హోషేయ. హోషేయ జీవితంలో దేవుడు ఒక విషయాన్ని అనుమతిస్తూ వచ్చాడు. ఏ మనిషి కోరుకోలేనటువంటి దానిని దేవుడు హోషేయకు అనుమతిస్తూ వచ్చాడు. అలాగే భూమి మీద ఏ మనుషులు కోరుకోలేని దానిని ప్రభువైన యేసుక్రీస్తు చేయడానికి లోకానికి 2026 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఈరోజు ఆ వర్తమానాన్ని ఆధారం చేసుకుని మనం ఆరాధనలో కొద్ది నిమిషాలు వర్తమానాన్ని, ఆ తర్వాత మనము ఒకరి తర్వాత ఒకరము ఆరాధనలో దేవుణ్ణి ఆరాధించే సమయం కలిగి ఉంటాం. మొదటిది ఎలాంటి విషయం అంటే, దేవుడు ఎలాంటి వ్యక్తి పట్ల తన ప్రేమను, తన కృపను, తన వాత్సల్యతను కనుపరుస్తూ ఉన్నాడంటే, మొదటిది పాపి పట్ల, రెండవది పశ్చాత్తాపడుతున్న వారి పట్ల. ఆయన వారి కొరకే ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేశాడు. దాని పేరే విమోచనము. దాని పేరేంటి? విమోచనం. ఎవరి పట్ల? ఘోరమైనటువంటి పాపం అంటే దేవునికి దూరస్తులై, అవిధేయులై, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా లోకములో, పాపములో, చీకట్లో, అంధకారములో
అక్రమంలో, అన్యాయంలో, మోసంలో, అసూయ, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు కలిగి శాశ్వతంగా దేవుని విషయంలో వ్యతిరేకమైన లక్షణాలు కలిగి జీవించే వారి పట్ల, ఘోరమైన పాపల పట్ల మొదటిది. రెండవది, ఎంత ఘోర పాప అయినప్పటికీ పశ్చాత్తాపపడిన వాడి పట్ల ఆయన తన ప్రేమను తను విమోచించాలని కోరుకుంటూ ఉన్నాడు వారిని. కాబట్టి ఈ గోమోరు జీవితంలో ఉన్న లక్షణాలను కూడా, ఆ పేరేంటి? గోమోరు. ఆ పేరేంటి? బైబిల్లో ఊరి పేరు కూడా ఉంది, గోమర్రు. కాబట్టి గోమోరు అనే ఈ స్త్రీ జీవితము యావత్తు మానవ కోటికి సంబంధించిన జీవితం. ఎవరితో సమానమైన జీవితం ఈమె? ఒక గోమోరు ఒకటే కాదు, వారు ఏ జాతి వారైనా, ఏ మతము వారైనా, ఏ గోత్రము వారైనా, ఏ వంశము వారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనా, ఏ రాష్ట్రం వారైనా, ఏ దేశం వారైనా, ఏ రంగు వారైనా, ఏ విషయంలో భేదం లేదు. అందరూ గోమోరు లాంటి, గోమేరు లాంటి జీవితాలు కలిగిన వారు. అలాంటి గోమేరు జీవితంలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు ఎందుకు ప్రేమించాలనుకున్నాడు? దేవుడు ఎందుకు విమోచించాలనుకున్నాడు? దేవుడు ఎందుకు వాత్సల్యత చూపాలనుకున్నాడో అసలు ఈ గోమేరు ఏమైపోయింది, ఆ గోమేరు జీవితంలో మనం ఏమైపోయామనే విషయాన్ని పరిశీలించి సరిచేసుకొని క్రమపరచబడమే ఈ ఉదయకాలము ఆదివారపు ఆరాధన. అంత పెద్ద మర్మముతో కూడినటువంటి వర్తమానాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తాం. కష్టమే ఆరాధనలో ఇంత పెద్ద సబ్జెక్టు చేయటం. వారికి నేను అవుట్లైన్స్ మాత్రమే చెప్తా. ఆరాధనలో ఇంత పెద్ద సబ్జెక్టు, స్పెషల్ మీటింగ్లో అయితే ఈ సబ్జెక్టుకి సమయం సరిపోతుంది, స్పెషల్ మీటింగ్. కానీ ఆరాధన వర్తమానం మనకు తక్కువ సమయం. వాళ్ళ ఆరాధించాలి, వాళ్ళ వర్తమానము, వాళ్ళలో పాల్పొప్పులు పొందాలి, ప్రకటనలు, ఆఫరింగ్స్, ఈ కార్యక్రమాలన్నీ మనకు ఉన్నాయి. ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు ఈ గోమేరు జీవితాన్ని అధ్యయనం చేయడం అంత ఈజీ కాదు. అయినప్పటికీ మనము త్వరగా దేవుని వాక్యాన్ని చూద్దాం. ఇందుకే ఈ గోమేరు ఎవరంట? రెండవ వచనం. ఆమె వృత్తి ఏంటి? ఆమె స్థితిగతులు ఏంటి? ఆమె వైఖరి ఏమిటి? ఆమె యాక్టివిటీషన్ ఏమిటి అని మనం చూస్తే ఆమె ఎవరంట? వ్యభిచారిణి అని అర్థం. ఆమె ఏమి? ఆమె ప్రొఫెషనల్ ఏంటి? ఆమె పిహెచ్డి ఏంటి? ఆమె ప్రొఫెషనల్ అదే. ఆమె ఎడ్యుకేషన్ కూడా, ఆమె చేసిన పిహెచ్డి కూడా అదే. మరి అలాంటి వ్యక్తి పట్ల ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనటువంటి జీవితాన్ని ఇవ్వటానికి హోషేయ ఇష్టపడ్డాడు? హోషేయ ఎవరికి సాదృశ్యం ఉన్నాడు? గోమేరు ఎవరికి సాదృశ్యం ఉందో తెలుసుకోవడమే ఈరోజు ఆరాధన. కాబట్టి హోషేయ యొక్క గొప్పతనము తెలుసుకొని గోమేరు యొక్క జీవిత విధానాన్ని గుర్తెరిగి సరైన జీవితంలోనికి మనం సమకూర్చబడితే అది దేవునికి నిజమైన ఆరాధన. అది దేవునికి ఏమైంది? నిజమైన ఆరాధనగా ఉంది. ఏంటంటే ఆమె క్యారెక్టర్లో ఉన్న విషయాలను ముందు మనము అధ్యయనం చేస్తాం. మీరు మాట్లాడిన, అల్లరి చేసిన, కేకలేసిన, ఏడ్చిన దెబ్బలు పడతాయి.
చూడండి. రైట్, రండి. దేవుడి వాక్యంలో ఆమె ఎలాంటి స్వభావం కలిగిందో, హోషేయ ఎలాంటి స్వభావం కలిగిన వాడో మనం పరిశీలన చేస్తాం. హోషేయ అనే వ్యక్తి చిన్న ప్రవక్తలకు చెందినవాడు. ఎవరికి చెందినవాడు? ఏం చేసుకుంటుందండి మొయ్యటానికి స్కూల్ బ్యాగ్స్ మొదలు కానీ కొన్ని రోజులు పోయాడు. ఆయన ఒక గొప్ప ప్రవక్త. ఒక మాటలో చెప్పాలంటే గొప్ప వ్యక్తిగా మనం పిలవచ్చు. ప్రవక్తలు అంటే ఆ దినాల్లో గొప్ప వ్యక్తులు. ప్రవక్తలు అంటే ఎవరు? గొప్ప వ్యక్తులు. ఆయన గొప్పతనానికి సరైనటువంటి ఎవరు ఉండాలంట? లైఫ్ పార్ట్నర్. ఏమని చెప్పాలి? మన భాషలో చెప్పాలంటే సరైన లైఫ్ పార్ట్నర్ అంటాం కదా. నాకు సరిపోయిన భర్త కాదు, నాకు సరిపోయిన భార్య కాదు అని కూడా పిలుస్తారు కదా కొంతమందిని. మరి ఇప్పుడు గొప్ప ప్రవక్త అయిన హోషేయకు గోమెరు సరిపోయిన వ్యక్తి అంటారా? సరిపోయిందా? మరి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను? అదే ఆరాధన. దాన్ని ఏమంటారు? ఆరాధన. చూద్దాం రండి. ఎలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తితో గోమెరు, యావత్తు మానవాళి కూడా ఎలాంటి స్వభావం కలిగిన వారో మనం ఇక్కడ చూద్దాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఏమని యావత్తు మానవ కోటిని ఉద్దేశించి మాట్లాడాడో చూడండి. బాగుగా బలిసిన 7వ వచనం. సారీ, మన్నించండి. 7వ వచనం. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇళ్ళలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించును. నీ పిల్లలంటే ఇక్కడ ఎవరు? నిన్ను అంటే ఎవరు? ఇక్కడ 2 విషయాలు మర్మంగా ఉన్నాయి. నీ పిల్లలు అంటేనేమో యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారని అర్థం. వాళ్ళు ఎవరు? నీ పిల్లలు అంటే ఎవరు? యెరూషలేము నివాసులు అని అర్థం. ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే యూదా సమాజం అని అర్థం, లేక క్రైస్తవ దేశములు అని కొంతమంది అనుకుంటారు. ఈ బైబిల్ రాయబడుతున్న విధానం చూసినప్పుడు నిన్ను నేను ఎట్లు క్షమించాలి అన్నాడంటే ఒక మనిషిని ఉద్దేశించి మాట్లాడాడు. అది దాన్ని ఏమంటారు? సందర్భం. ఎలా చదవాలి బైబిల్ని? ఒంటరిగా కాన్స్ట్రక్షన్ అంటారు. ఏమంటారు? కాన్స్టిట్యూషన్ కాదు, సందర్భం అంటారు. దాన్ని ఏమంటారు? టెక్స్ట్. కాన్టెక్స్ట్ ఏమని పిలుస్తారు? అది పలకడానికి రావట్లేదు. సందర్భంలో ధ్యానం చేయాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే యూదాను ఉద్దేశించి, యెరూషలేమును ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఇది. నీ పిల్లలు అన్నాడు. యెరూషలేము వారి పిల్లలని. నిన్ను అంటే అర్థం ఏంటి? యూదా అని అర్థం. ఎట్లు నేను క్షమించాలి. ఒకవేళ ఈ పరిభాషలో మనం కనుక మాట్లాడితే
క్రైస్తవ దేశాలు అని. నీ పిల్లలు అంటే ప్రపంచములో ఉన్న వారందరూ అని అర్థం. దాన్ని మనం ఎలా తీసుకోవాలి సందర్భ సహితంగా? నీ అంటే యావత్తు మానవ కోటిని. నేను నిన్నెట్లు క్షమించాలంటే ఒక ప్రాంతమును, ఒక దేశమును అని అర్థం. ఒక జాతిని అని కూడా తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? ఆ స్కూల్ మంచిది కాదు, ఆ కాలేజీ మంచిది కాదంటే కాలేజీ మంచిది కాదా? కాలేజీలో విద్యార్థులు మంచిది కాదా? ఒకరిని బట్టే వచ్చేది. అమ్మో ఆ కాలేజీలో చేర్పేయకూడదండి, ఆ కాలేజీ మంచిది కాదంట. చూసారా? ఇది కూడా అలాంటి సందర్భమే. ఏమంటున్నాడు? నిన్ను నీ పిల్లలను అనేది ఏ సందర్భం? అలా లోతుగా అధ్యయనం చేయాలి. ఇంతకు ఏం చేశారంట వీళ్ళు? ఏ విధంగా ఉన్నారంట వీళ్ళు? 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం, 9వ వచనం. మరియు రాజైన ఆధారాలు చూడండి, భౌగోళికమైన ఆధారాలు, ఎవిడెన్స్, హిస్టారికల్గా చూడండి. రాజైన యోషియా దినములలో యెహోవా రాజైన యోషియా దినములలో రాజైన ఓషియా దినములలో చదవండి. యెహోవా నాకు ఇలాగున సెలవిచ్చును, ద్రోహిణీయగు ఇశ్రాయేలు చేయు కార్యము. ఏమన్నాడు? ద్రోహిణీయగు అంటే ఇక్కడ స్త్రీలింగంతో వాడాడు. దోషులకు అని బహువచనం వాడలేదు. దోషిణీయగు అని ఏ లింగంతో వాడాడు? స్త్రీలింగంతో వాడాడు. ఇలా అధ్యయనించాడు బైబిల్. దోషిణీయగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచి పెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి అయిన యూదా చూచియు తాను భయపడక వ్యభిచారము చేయించు వచ్చి ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, పదాలు కన్ఫ్యూజ్గా ఉన్నాయి. 8వ వచనంలో 4 పదాలు మనకు కనపడుతున్నాయి. మొదటి ద్రోహిణీయగు, మొదటిది ఏంటి? ద్రోహిణీయగు. రెండోది ఏంటి? ఇశ్రాయేలు. మూడోది ఏంటి? ఆమె. మూడోది ఏంటంటే ఆమె. నాలుగోది ఏంటంటే ఆమె సహోదరి. ఆమె అంటే ఇశ్రాయేలీల సర్వ సమాజం అని, ఆమె సహోదరి అంటే యూదా సర్వ సమాజం అని అర్థం. అర్థమైందా? ద్రోహిణీయగు అంటే ఒక జాతి అని, ఇశ్రాయేలు అంటే సర్వమానవాలని. ఎంతైందో చెప్పేది 4 పదాలు వాడాడు ఇక్కడ. 3వ పదం ఏంటంటే ఆమెయు. 4వ పదం ఏంటంటే ఆమె సహోదరియు. ఇది కనుక మతం మనం చదివితే ఎట్లుంటుందో తెలుసా? ఆమెయు అంటే ఒక అక్క, ఆమె సహోదరి అంటే చెల్లి అనుకుంటుంది. అంతే కదా? కానీ ఇది అర్థందా? ఇది బైబిల్ అర్థం చేసుకునే విధానం. ఆమెయు అంటేనేమో యూదా ఇశ్రాయేలీల సర్వ సమాజం అని, ఆమె సహోదరి అంటే యూదా సర్వ సమాజం అని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు అంటే యావత్తు మానవాళిని చూపించే పదమే ఇశ్రాయేలు అనే పదాన్ని వాడారు. ఒక జాతికి, ఒక వంశానికి, ఒక ప్రాంతానికి చెందింది కాదు ఇది. ఈ పదములో ఉన్న మర్మం. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ప్రజలు? 9వ వచనం. ఇప్పుడు ఏం చేశారు ఈ ప్రజలు? రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేశారు. ఆమె నిర్భయముగా రాళ్లతోనూ
మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును ఇటు ఒకరు చేస్తే దేశం మొత్తానికి వస్తుందా? ఒకరు చేస్తే క్లాస్కి కాదు, ఒకరు చేస్తే కాలేజీకి ఎలా వస్తుందో, ఒకరు చేస్తే స్కూల్కి ఎలా వస్తుందో. ఏం పేరేంటి? ఏం పేరు? ధర్మేంద్ర ప్రధాన్జీ. ఏం పేరు అంటారు? మరి పేరు గుర్తుపెట్టుకోవాలి, మామూలు విషయం కాదు. దీన్నే జీకే అంటారు. ధర్మేంద్ర ప్రధాన్జీ వంటి ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? పేపర్ లీక్ అనే విషయం, నీట్ పేపర్ చుక్కలు చూపించాం. ప్రభుత్వం గజగజలాడిపోతుంది. చివరాఖరికి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం ఉంటుందని గ్యారెంటీ లేదు. ఇలాగే కొనసాగితే కాక్రోచ్ దెబ్బకి చుక్కలు చూపిస్తున్నారు. కాక్రోచ్ వాళ్ళ ఎజెండా ఇది పెట్టుకున్నారు. ఏంటిదంటే ఇంతకీ ప్రధానమంత్రి అవుతాడో లేదో తెలియదు, కానీ పాలిస్తారో లేదో తెలియదు, కానీ భారతదేశాన్ని పెట్టుకున్న టార్గెట్ ఎజెండా మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. ప్రభుత్వానికి వెన్నులో వణుకు పడుతుంది. మేము ఎవరిని క్షమించాం, వాడు ఎవడైనా సరే అంటున్నాడు. మేము ప్రభుత్వంలోకి వస్తే ఏ వ్యక్తి తప్పు చేసినా వదిలిపెట్టాం. బలమైన నిర్ణయం తీసుకున్నారు. శాసనాన్ని మారిస్తే 33% ఉంది ఇప్పుడు రిజర్వేషన్. మేము దాన్ని మారిస్తే 50% చేస్తాము అని బీజేపీ చెప్తే వాళ్ళేం చెప్తారు తెలుసా? సిజేపీ వాళ్ళు. ఇదేమో బీజేపీ, అదేమో ఈ తర్వాత కర్సర్ మీద అట్ట పెట్టుకున్నారు వాళ్ళు. ఇదేమో బీజేపీ, అదేమో సిజేపీ. వాళ్ళు అంటున్నారు అసలు అవి ఏమి మార్చవు. మహిళలకు 50% రిజర్వేషన్ కల్పిస్తాం. మహిళ ఓట్లు పడతాయి పడతాయి. అన్ని రంగాలలో ఉంచుతాం మేము వారిని. వాడు పెట్టే టార్గెట్ బొమ్మ మీద ఏంటది, స్క్రిప్ట్ చదువుకొని యాక్షన్ చేసేవాడు వాడు పాలిస్తాడా? వాడికి అనుభవం ఉందా అన్నారు విజయ్ గారిని. చుక్కలు చూపిస్తున్నాడు లేదా పాలనలో? ఎవడు పాలించలేనటువంటి ఆలోచనతో పాలిస్తున్నారు. అంటే యువత అంత దేవుని కొరకే నిలబడాలి. యువత తలుచుకుంటే ఒకడు హీరో, యువత తలుచుకుంటే ఒకడు జీరో. అది యువత చేతిలో ఉంది, విద్యార్థి చేతిలో ఉంది. భారతదేశపు చరిత్ర తిరగరాసే కెపాసిటీ ఎవరి చేతిలో పెట్టాడు దేవుడు? యువకుల చేతిలో పెట్టాడు. సంఘమైన, సువార్తైన, పరిచర్యైన, రాష్ట్రమైన, దేశమైన ఎవరి చేతిలో పెట్టాడు? వాళ్ళ చేతిలో పెట్టాడు. వాళ్ళ పెట్టాడు. వారికి ఉంటమే వర్క ఉంటమే. మరి ఎవరంట చరిత్ర రాసేది? చరిత్ర రాయాలంటే మీరు కీర్తి మొదలు పెట్టారు. కాకతీయ సామ్రాజ్యం ఝాన్సీ లక్ష్మీబాయికి ఝాన్సీని కాపాడినట్టు. ఆ పేరు వచ్చి లక్ష్మీబాయి. ఏం పేరు ఆ పేరు? ఒట్టి లక్ష్మీబాయి. బ్రిటిష్ వాళ్ళ చుక్కలు చూపించింది. కాబట్టి ఒక వ్యక్తి నిలబడాలి. ఆ వ్యక్తిని నేనై ఉండాలి అనుకోవాలి. ఏమై ఉండాలి? వారిలో ఒకరిగా ఉండాలనుకోకూడదు ఎప్పుడు. ఆ మొదటి వ్యక్తిని నేనై ఉండాలి. ఆ మొదటి నాయకురాల్ని నేనై ఉండాలి. నల్గొండ జిల్లా నేనది. నల్గొండ జిల్లా ఒక స్త్రీ పేరు చెప్పండి, ప్రత్యేకమైన స్త్రీ. మీరు జిల్లా వాళ్ళు చెప్పకపోతే ఎక్కడో నేను తెలంగాణలో నేను ఏపీలో పుట్టి. చరిత్ర పుట్టలకు ఎక్కిన పిల్ల.
చాకలైలం ఏ జిల్లాకు చెందింది? ఓరుగడ్డకి చెందిన వ్యక్తి. ఆ దినాల్లో మహిళలకి ఏ రైట్స్ లేని దినాల్లో చరిత్రలకు ఎక్కిందా లేదా? కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే చరిత్రలో ఒక పేజీ మనం సంపాదించుకోవాలి. మనం లేకపోయిన చరిత్రలో మనం నిలబడాల. వీధికి 4 రోజుల కూడలు ఎక్కడ దొరికితే అక్కడ అవకాశం ఉన్న చోటల్లో మన స్టాచ్యూ ప్రాణ ప్రతిష్ఠ చేయబడాలి. అది చరిత్ర అంటే. దాన్ని ఏమంటారు? చరిత్ర. ఉందా? ఐలం ఉంది ఇప్పుడు ఉందా? ఒకవేళ ఉంటే గింటే ఎవరుంది? అయిన వాళ్ళు ఉందేమో. కానీ ఐలం అయితే ఈ మా పేరు వీళ్ళు పెట్టారా అనిపించింది నాకు. ఆ ఊరి పేరు అర్థం కావట్లేదు. కానీ కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళు ఎవరంట? ఏం చేశారంట? రాళ్లతో మొద్దులతో. అర్థమైంది పదం మీకు? చెప్పండి, ఏమర్థం చెప్పండి. అది అర్థం కాకపోతే ఈ బైబిల్ పరిజ్ఞానం పరిభాష కూడా అర్థం కాదు. ఇట్లాంటివి మొదలు చదివితే ఇదేం బైబిల్ లిటరాచర్ చందాలని అసలు దాని కాన్స్టెక్ట్స్, సందర్భం, సబ్జెక్ట్ ఏంటో అనేది చాలా ప్రామాణికమైన విషయం. ఏమర్థమైంది? రాళ్లతోనూ ముద్దులతోనూ అంటే ఏం చేశారంటే వాళ్ళు? చదవండి అయ్యా 9వ వచనం. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారము చేశాను. దీన్ని ఎలా తీసుకోవాలి? ఎలా తీసుకుంటారు పేరైతే? అసలు తర్వాత పదము ఎవరికి వర్తించేది? కర్త కర్మ క్రియ అని చెప్పారా? ఆ భాషను చెప్పారా? క్రియ పేరేంటి? వ్యభిచారం. క్రియ పేరేంటి? మరి కర్తలేదు. కర్త ఎవరైంది? అలా వ్యభిచారం అనే పదం ఎవరు వర్తిస్తుంది? ఒక పురుషుడికి ఒక స్త్రీకి వర్తిస్తుంది. మరి ఇక్కడ రాళ్ళు ముద్దులు అని చెప్పాడేంటి? ఇప్పుడు చెప్పండి, నేను చెప్తాను. చెప్పండి. దానికి తింటే ఆలోచిస్తుంది కానీ బయటికి చెప్పదు. కానీ చెప్తే ఏమవుతుంది, చెప్పకపోతే ఏమవుతుంది? అట్లా రాళ్ళు అంటే జీవము గల దేవుని విడిచి సేవించి పూజించిన దాన్ని బైబిల్ పరిభాషలో ఏమని రాశారు? వ్యభిచారం అనే పదాన్ని రాశారు. వ్యభిచారం అంటే అర్థం ఏంటంటే క్రమం కానీ దాన్ని ఏమంటారు? వ్యభిచారం. క్రమం ఏంటి? సొంత భార్య. క్రమం ఏంటి? సొంత భర్త. ఇంకా దాన్ని కాదు అని ఏమంటారు? అది అక్రమం. అక్రమానికి వాడిన పదం ఏంటిది? వ్యభిచారం అనే పదం వాడారు. అర్థమైంది ఇప్పుడు? అంటే ఎవరితో చేశారంట? జీవము గల దేవుడను నేను ఉండగా వారు నన్ను విడిచిపెట్టారు. ఇప్పుడు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళారంట? రాళ్ళ దగ్గరికి వెళ్ళారు. కొండలు, గుట్టలు, లోయల దగ్గరికి వెళ్తున్నారు ప్రజలు. రెండవది పచ్చని ప్రతి చెట్టు కిందకి వెళ్తున్నారు. అందుకని రాశాడు, రాళ్ళతోనూ వారు మొద్దులతోనూ ఏం చేశారు? నన్ను విడిచి అటెళ్ళారు. జీవము గల దేవుడను నేను ఉండగా వారు నన్ను విడిచిపెట్టారు. వారికి ఇష్టమైన పద్ధతిలో పూజించి ఆరాధించడానికి అలవాటు చేసుకున్నారు అని చెప్పడానికే ఏ పదం వాడబడ్డది? ఇక్కడ రాళ్ళు మొద్దులు. అర్థమవుతుందా? మొత్తం మామూలు చదువుతాయి. ఇంత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎంతగా నన్ను విడిచిపెట్టి వాళ్ళు అటెళ్ళారు. నన్ను సేవించడం, నన్ను పూజించడం, నన్ను ఆరాధించడం మానుకున్నారు. వాళ్ళకి ఇష్టమైన పద్ధతిలో, వాళ్ళకి నచ్చిన పద్ధతిలోకి వెళ్ళిపోయారు. మరి వెళ్ళిపోతే ఏమైందంటే అందువలన దానికి పేరు పెడుతున్నా. క్రమాన్ని విడిచి వెళ్ళారు కనుక దాని పేరేంటి? వ్యభిచారము.
సొంత వ్యక్తిని విడిచిపెట్టారని చెప్పడం కొరకే పాత నిబంధన వాడబడిన పదం ఇది. పాత నిబంధన పదం వేరు, కొత్త నిబంధన పదం వేరు. కొత్త నిబంధన పదం వ్యభిచారం అంటే ఏంటిది? ఇప్పుడు చదువుంది 5వ అధ్యాయం 28వ వచనం. పాత నిబంధన పదం వ్యభిచారం అంటే ఏంటో అర్థమైంది కదా. జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టడమే వ్యభిచారం పాత నిబంధనలు. మరి కొత్త నిబంధనలు ఏంటి? వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. 28 వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు. ఏం చదువుతున్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. ఒక స్త్రీని లేక ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూసే ప్రతి వారు అప్పుడే విత్ ఇన్ సెకండ్ లో అప్పుడే తన హృదయమందు ఆమెతో లేక అతనితో వ్యభిచారం చేసిన వాడగును. అర్థమైందండి? విత్ ఇన్ సెకండే. ఇది కొత్త నిబంధన కాలం. కొత్త నిబంధన కాలం వ్యభిచారం అనే ఈ పదం ఎంత లోతుగా ఉందో, పాత నిబంధన కాలం వ్యభిచారం అనే పదం కూడా అంతే లోతుగా ఉంది. కానీ రెండు ఒకటే కాదు. కొత్త నిబంధన కాలం ఏమో హ్యూమన్తో మనసుతో జరిగే కార్యం. పాత నిబంధన కాలంలో జీవము గల దేవునికి వ్యతిరేకంగా జరిగే రెండు ఒకటే పదాలు. చూసారా? ఇదొకటే అదొకటే అనుకుంటున్నారు అందరూ. బైబిల్ విధానం వేరు, బైబిల్ పదాలు వేరు, బైబిల్ సందర్భం వేరు, బైబిల్ అక్షరాలలో మర్మం వేరు. కాబట్టి గోమెరు అనే స్త్రీ ఇలాగున జీవము కలిగినటువంటి జీవితానికి వ్యతిరేకంగా జీవించిన జీవితం ఆమెది. ఆ జీవితం ఎలాంటిదో ఇక్కడ చెప్తా ఉన్నాడు. చూడండి దానివల్ల ఏం జరిగింది, ఆ రిజల్ట్ ఏంటి? మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం అనుకుంటే చదవండి. 7వ వచనం. దానివల్ల ఏం జరిగింది? మరియు వారి వలె మనము వ్యభిచరింపక ఉందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది మరణించారు. ఎంతమంది అంట? ఒక్క రోజుకి 23,000 మంది మరణము అంటే ఎన్ని కుటుంబాలు నాశనమైనాయి చూడండి. అది సాధారణమైన విషయం కాదు. అందుకనే పౌలు అంటున్నాడు, వారిలాగా పాత నిబంధన కాలంలో ఉన్న వారిలాగా మనం ఉండకూడదు అని చెప్తున్నాడు. అందుకే క్రైస్తవంలోనికి తాగుబోతులు, తిరుగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు, ఉగ్రవాదులు, అర్థమైందా? ఇలాంటి వారందరూ వస్తారు. బ్రతుకులు ఏమవుతున్నాయి? మారుతున్నాయి. ఇక ఏ మతంలో మారవు, ఏ సమాజంలో మారవు. ఒక్క క్రైస్తవులోకి వస్తే వాడు మారుతాడు. అంత ఈజీగా ఉంది. అక్కడ ఎన్ని ఆంక్షలున్నా, ఎన్ని విధులున్నా, ఎన్ని డిపార్ట్మెంట్లున్నా, ఎంత న్యాయశాసనం ఉన్నా, ఎంత పోలీస్ వ్యవస్థ ఉన్నా అట్లాంటివి జరగవు. దాన్ని అరికట్టడం అంటే జరగడమే. ఎన్ని ఉన్నప్పటికీ ఆ మతము కానీ ఆ గ్రంథాలు కానీ ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని మార్చట్లేదు. వాడు ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతాడో అన్ని మారిపోతాయి. అందుకే ఇది క్రైస్తవం అంటే ఇది అంటున్నాడు, వారి వలె మనం మరణించకూడదు, వారిలాగా మనం ఉండకూడదు. కొత్త నిబంధన కాలం ఎలా ఉండాలా? మీ బ్రతుకు మార్చుకోవాలి, ఏముంటుందని మీ యాటిట్యూషన్ మార్చుకోవాలి, మీ వైఖరి మార్చుకోవాలి, మీ పద్ధతులు మార్చుకోవాలి, మీ జీవితం మార్చుకోవాలి, మీ అలవాట్లు మార్చుకోవాలి. దైనందిన జీవితంలో ఉండేటివి
మీ మాటలు, మీ చూపులు అన్నీ మార్చుకోవాలా. అదే క్రైస్తవం బోధించేది. క్రైస్తవం ఎప్పుడు వాడిని కొట్టు, వీని కొట్టు, వాడిని తిట్టు, వీని తిట్టు, శాపలు పగలు కొట్టు చెప్పదు. బైబిల్ అట్లాంటిది చెప్పలా. కొత్త నిబంధన కాలంలో, యేసుక్రీస్తు కాలంలో అవి లేనే లేవు. మిగతా అన్ని చోట్ల కనపడతాయి. భూమి మీద ఉన్న ప్రతి మతంలో కనపడతాయి ఆ లక్షణాలు. ఆస్తులు ధ్వంసం చేయటం, ఆలయాలను కూల్చటం, మసీదుల్ని కూల్చటం, చర్చిల్ని కూల్చటం, మనుషుల మీద భౌతిక దాడి చేయటం, చంపటం ఉన్నాయా లేదా? క్రైస్తవులు ఇప్పటి వరకు ఫలాని మతం అని చంపారు, ఫలాని మసీదుని కూల్చారు, ఫలాని ఆలయాన్ని కూల్చారు అని ఎక్కడైనా రికగ్నైజ్డ్గా వస్తుందా? సోషల్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ రాదు. ఎందుకు రాదు అంటే ఈ నామము ఆ క్యారెక్టర్ని మార్చేస్తుంది. వాడి మనిషి అవుతాడు. మృగముగా ఉన్నవాడు ఏమవుతాడు? మనిషి అవుతాడు. మిగతా మతాల్లో మనుషులే మృగాలుగా మారుతారు. మృగము లాంటి మనుషులు క్రైస్తవంలో మనుషులు అవుతారు. అందుకనే వారిలాగా మనం ఉండకూడదు. వారి వ్యభిచార స్వభావం, వారి రాళ్లతో మొద్దులతో వ్యభిచరించారు, జీవము గల దేవునికి దూరమయ్యారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు. మరి ఇప్పుడు ఓషేకి ఈ వ్యభిచార స్త్రీతో సంబంధం ఏంటి? వ్యభిచారము వల్ల పట్టబడితే రాళ్ళ చేత కొట్టి చంపబడాలి. మరణానికే పాత్రలు, మరణానికే పాత్రలు. అలాంటి వ్యభిచారిని, క్యారెక్టర్ లెస్ని ఓషియా వివాహం చేసుకున్నాడు. అంటే యేసుక్రీస్తు ఇలాంటి వారితో లోక కళ్యాణం జరిగించడానికి వచ్చాడు. ఎలాంటి వారి కొరకు? ఎలాంటి వారి కొరకు? గోమేరు లాంటి జీవితం కలిగిన వారి కొరకు. ఓషియా ఎలా త్యాగం చేశాడో అలాంటి మన పాఠం దగ్గరికి. ఓషియా గ్రంథం 1వ అధ్యాయం ఏం చెప్తున్నాడు చూడండి, 3వ వచనం. కాబట్టి అతడు పోయి దిబ్లాయిము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఆమె గర్భవతి అయి అతనికి ఒక కుమారుని కనగా. పై భాగం చూద్దామా? 2వ వచనం. మొదట యెహోవా ఓషియా ద్వారా ఈ మాట సెలవిచ్చెను, జనులు యెహోవాను. ఇప్పుడు అర్థమైందా? రాళ్లతో మొద్దులతో అనేది ఇక్కడ లేదు, అక్కడ క్లియర్గా ఉంది. ఇక్కడ ఏమనుందంటే ఎక్కడొక భాగం ఉంది, అక్కడ ఒక భాగం ఉంది. బైబిల్ అంతా ఒకటే చోట ఉండదు. ఇది పోయం కాదు, ఇది స్టోరీ కాదు, ఇది ఇతిహాసం కూడా కాదు, హిస్టరీ. ఇదేంటిది? హిస్టరీ. అందుకనే యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించున్నారు. ఇప్పుడు అర్థంగా విసర్జించడం అంటే ఏందో, వ్యభిచరించడం అంటే ఏందో. భర్తకు దూరమై వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టు, భార్యకు దూరమై వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టు ఆ రిలేషన్ ఇక్కడ మాట్లాడుతుంది. ఫిజికల్ రిలేషనే స్పిరిచువల్గా మాట్లాడేది బైబిల్ ఇక్కడ. యెహోవాను విసర్జించి, అర్థమైందా? ఏం చేస్తారంటే వారు బహుగా వ్యభిచరించి ఉన్నారు కనుక నీవు పోయి. కాబట్టి యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం ఇలాగున పాపముతో భ్రష్టు బట్టి మరణానికి, నరకానికి పాత్రులైన వారి కొరకై ఎక్కడ గోమెరు వరకు ఓషియా ఎలా వచ్చాడో మానవాళందరి కొరకే యేసు ప్రభువు అలా వచ్చాడు. ఇప్పుడు అర్థమైన సబ్జెక్ట్ ఎలా ఉన్నాం అలాగున విఫలంగా కూలంకుషంగా చెప్తాం. గోమెరు వరకు ఓషియా ఎలా వచ్చాడో యావత్ మానవాళి కొరకై యేసుక్రీస్తు ప్రభు కూడా అలాగే వచ్చాడు. ఏం చేసుకోవడానికి? ఆ పాపిష్టి లక్షణాల నుండి విడిపించడానికి. మరలా కన్యకగా వివాహం చేసుకోవాలంటే ఏమన్నారని తెలుసా? రిజిస్టర్ కాబట్టి నాకు తెలుసు, అందరికీ తెలియదు. కాలంలో ఏం రాస్తుంది తెలుసా? అబ్బాయి అయితే బ్రహ్మచారి అని రాయాలా, అమ్మాయి అయితే కన్యక అని రాయాలా.
మరి ఎవరిని పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ? కన్యకనేనా? కన్యకగా చేయబడింది వ్యక్తిత్వంలో, దేహంలో కాదు. దేంట్లో కన్యకైంది? ఇప్పుడు క్యారెక్టర్లో కన్యకైంది, దేహంలో కన్యకగా. ఇక్కడ గోమేరు జీవితం అలాంటిది. అంటే మానవ కోటి కూడా అలాంటి దుర్మార్గపు పాపిచ్చి లక్షణాలన్నింటినీ విడిచిపెట్టి వాడు యేసుని నమ్ముతాడు, ఆమె యేసుని నమ్ముతాడు. ఇప్పుడు ఏమవుతున్నట్టు ఆ క్యారెక్టర్ నిస్తంత తొలగిపోయి ఏమవుతాడు? బ్రహ్మచారిగా, కన్యకగా మారుతుంది స్త్రీకి. ఇది బైబిల్ యొక్క నిర్వచనం. అప్పుడు ఈ స్త్రీని ఈ గోమేరు ఏం చేశాడు? ఓషియా గోమేరును వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు కూడా అలా పాడైపోయి భ్రష్టు పట్టిపోయిన వారిని బాగు చేయడానికి, క్యారెక్టర్ లెస్గా ఉన్న వారిని తన క్యారెక్టర్ రక్తధారణ చేత తను బలిగా యజ్ఞపతిగా చేయబడి వారి క్యారెక్టర్ మార్చి వారి పవిత్రులుగా చేయడానికి, నిష్కలంకులుగా చేయడానికి, నిర్దోషులుగా చేయడానికి, నిందారహితులుగా చేయడానికి, కన్యకగా చేయడానికి ఆయన రుద్రమును చిందించడానికి వచ్చాడు. దేవుడి వాక్యాన్ని మనం గమనిస్తే నేను 4-5 విషయాలు వరకు అలా చదివిస్తాను. అలా త్వరగా చదివిస్తాను, చదివి నేను ముగిస్తాను. చూడండి, మొదటి చూడండి, యెషయా 59:2 మొదటిది ఇది. ఒక 4 విషయాలు 5 విషయాలు చెప్తా, త్వరగా చదివితే ముగిస్తాను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన అంటే ఎప్పుడైతే మానవుడి అవిధేయత ఉంటుందో దేవుడికి ఏమవడం మొదలు పెడతాడు? దూరం అవుతాడు. దేవుడిని చూడలేడు. దేవుడిని చూడాలంటే ఏం చేయాలి? మత్తయి సువార్త 5:8. దేవుడిని చూడాలంటే ఏం చేయాలి? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, దేవుడు చూచేదారు. ఇప్పుడు దేవుని ముఖం చూడాలంటే ఏముండాలా? మరి ఏం చేయమంటారు? దేహశుద్ధి చేసుకొని దర్శనం చేసుకొచ్చామంటారు. అర్థమైంది నేను చెప్పేది? ఏ శుద్ధి ఉండాలంటే దేవుని చూడాలంటే హృదయంలో కుళ్ళు, కుతంత్రాలు, కల్మషం, ద్వేషం, పగ, అసూయ అన్నీ ఉంటాయి. ఉంటాయి తల్లి, ఉంటే ఉండవు. కానీ అనుభవించినారు. దర్శనం అద్భుతంగా జరిగింది. ఎన్నంటే దర్శనం కాదు, దర్శనం అవునే. అందుకని ఇలాంటి పాపిష్టి జనాన్ని హృదయ శుద్ధి గలవారుగా మార్చాలనుకుంటున్నాడు దేవుడు. చదవండి, అందుకే దేవుడిని చూడలేకపోతున్నారంట. మనుషులు ఏమైపోయారు? వారిలో ఉన్న అవిధేయతను బట్టి దైవ దర్శనం కలగట్లేదు. దేవుడు దూరం అయిపోయాడు, కనుమరుగైపోయాడు. కాబట్టి చూడాలంటే శుద్ధి అవ్వాలి. ఆ కల్మోషం అంతా కడగబడాలి. దేహశుద్ధితో దైవ దర్శనం కాదు, హృదయ శుద్ధితో దైవ దర్శనం చేసుకో. ఏ శుద్ధితో? కొంతమంది జీవితాలనే సాయంకాలము 6:30, 7 అయిందనుకో, 8, 9, 10 అయిందనుకో, అమ్మాయి రాణిస్తుంది బెడ్ మీదకి. ఇది ఆడో తిరిగి వచ్చాడు, పొలం పనికో కూలి పనికో ఏదో పని మీద వెళ్ళొచ్చాడు. మట్టి, చెమట, కంపుంది. బెడ్రూమ్లోకి వెళ్తాడా? మంచం మీదకి పోతాడా? పోనిస్తుందా? పనికి మాలాడా స్నానం చేసుకుంటా కంపు తట్టుకోలేకపోతుంది. ఈ కంపు ఉండే బట్టి మనం కూర్చొని తింటున్నాం అంటే ఒప్పుకుంటుందా? అదే ఇది అంటే భార్యనే భర్తని చెమట వాసనతో బెడ్ మీదకి రానిట్లా. మరి ఇంత కంపు కొల్లు కుతంత్రాలు పెట్టుకుంటే దేవుడు ఎట్లా దర్శనం ఇస్తాడు? చూసారా? ఎవడు కానీ ఇస్తాడని చెప్తాడు. ఈడ భార్య ఇస్తే ఆడ దేవుడు ఇచ్చినట్టే. ఈడ భార్య నీవు లేదు, దేవుడు ఎట్టిస్తాడు? అర్థమే నేను చెప్పేది. ఎల్లయ్య స్నానం చేయకుండానే భోజనం చేస్తారా? అసలు భోజనం కూడా చేయరు కొంతమంది స్నానం చేసిందా.
గలీజుకుండా నువ్వు దగ్గరకు రాబోకంటారు, పిల్లలు కూడా ఎత్తుతారు స్నానం అయిందాక. సమాధి కాడిపోతేనే ఏం అంటుకోకముందునే స్నానం చేస్తారు వచ్చి అంటే అది చేస్తారైతే అదొక మైలు అనుకోని. మరి ఇంత పని చేసి చాకరీ చేస్తే బెడ్రూమ్లో భార్య ఎట్లా రాణిస్తుంది? భార్యనే రానిపోతుంది, దేవుడు ఎవరు రాణిస్తుంది దర్శనానికి? ఎంత అంత డీప్ సబ్జెక్ట్ చూడండి ప్రియులారా, మనం గమనిస్తాం. అందుకని గోమెరు యొక్క జీవితము ఇంత భయంకరమైన జీవితం. అంటే మనము గోమెరుకు సాదృశ్యం ఉన్నాం, యేసుక్రీస్తు హోషేయకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆయన ఎట్లా ఆ పాపిష్ఠురాల్ని పెళ్లి చేసుకుంటే ఆమె ఎలాగైతే ఏమైందో తెలిసి ఇప్పుడు ఆమె పవిత్రురాలైంది. ఆ కుటుంబ వ్యవస్థ ఎలా కట్టబడింది? పవిత్రత అయింది. అతను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఆమె సుమంగళి అయింది. అంతకుముందు ఏమని పిలిచేవాళ్ళమని అంట కాదు, మాండలికంలో పిలవండి, పతిత అని పిలుస్తారు. అంతకుముందు ఏమని పిలుస్తారు? పతిత అని పిలుస్తారు. మరి ఇప్పుడు ఏమని పిలుస్తారు? ప్రతివత అని పిలుస్తారు. ఇప్పుడు ఏమని పిలుస్తారు? ఆవిడ పతితగా ఉన్నది. ఇతను పతి ఎప్పుడైతే వచ్చాడో ఆమె జీవితంలోకి ఏమైంది? ప్రతివర్త. కాబట్టి మనము కూడా ఎప్పుడైతే లోకంలో ఉన్నామో పతిత లాంటి వాళ్ళమే. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరిస్తామో, మారుమనసు పొంది జీవితాన్ని మార్చుకొని, అలవాట్ల క్రియలు మార్చుకొని, దేవుడి కొరకై బాప్తిసం పొంది దేవుని మందిరానికి సంబంధం కలిగి ఉంటామో, ఇప్పుడు మనం కూడా ఏమవుతాం? పతితలాగా ఉన్న మన జీవితం ప్రతివర్తగా మార్చబడుతుంది, పవిత్రపరచబడుతుంది. ఇది యేసుక్రీస్తుని నమ్మిన వారిలో కలిగే ఆలోచనలు, పద్ధతులు, విధానాలు. యేసు నమ్మకముందు మీకు కావాలని ఎంకరేజ్ చేయండి. మోసగాడో, వ్యభిచారో, దొంగలో, నరాంతకుడో, ఉగ్రవాదో, అబద్ధాల కోరో ఉంటుంది. యేసు నమ్మాక అవన్నీ మార్చుకుంటారు. కాబట్టి పతితగా ఉన్న జీవితం పవిత్రతలోనికి వస్తుంది. అందుకే యేసునండి స్నానం వల్ల వెళ్ళి రావడం వల్ల పవిత్రం కాలం. ఇది మొదటి. రెండోదిగా చూడండి దేవుని వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే 2:14-15 వచ్చినాడు హోషేయ గ్రంథం. పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడను. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును. ఆ కోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశంలో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అది ఇచ్చట నుండి నా మాట వినను. కాబట్టి ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు దేవునికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత దేవుని మాటకు లోపడ్డారు. ఎక్కడంటున్నాడు? నేను దానికి చేసేదాను. అప్పుడు వినింది ఇప్పుడు కూడా ఏమవుతుంది? వింటారు. ఇప్పుడు కూడా నా మాట వింటారు. 3:2 పేతురు 9 వింటారు అనడానికి కొత్త నిబంధన రూల్స్ ఎలా ఉన్నాయి చూడండి. పాత నిబంధన యూబ్రూలో రాయబడి ఉంటుంది, కొత్త నిబంధన గ్రీకు లాంగ్వేజ్లో రాయబడి ఉంటుంది. కొందరు ఆలస్యమును ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు కానీ ఎవడును నశింపవలదని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము. అందుకనే
దుష్ట శిక్షణ చేయడం లేదు ఆయన. దుష్టులందరూ రక్షిస్తులు కావాలన్నది దేవుని యేసుప్రభు యొక్క కోరిక. దుష్టులందరూ ఏం కావాలా? శిష్టులుగా మార్చబడాల. అది దేవుని యొక్క ప్రణాళిక. నశించిపోవడం ఇష్టం లేదు, అందరూ మారు మనసు రక్షణ పొందాలా. అది యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక. మన బ్రతుకు మార్చబడాల, మన జీవితం మార్చబడాల. మనము లోకంలో అన్నిటికీ సాగిలపడిన వారమే. ఇప్పుడు వాటన్నిటిని విడిచిపెట్టి ఆయనను మాత్రమే సేవించి పూజించాలా. మీరందరూ మీ క్రియలను, మీ జీవితాన్ని, మీ బ్రతుకును మార్చుకోవాలి. నేను మీ కొరకు ప్రాణం పెడతానంటున్నాను. అది మనము రెండోది. మూడోగా చూడండి, ఆయన మన పట్ల ఇలాంటి స్త్రీని ఆయన ఎందుకు పెళ్లి చేస్తున్నాడు? ఓషి అంటే ఆమె జీవితానికి ఒక అర్థము, పరమార్థము ఈ భూమి మీద కలిగించాలని. మూడోదిగా చూస్తే 25వ వచనం, యోవేలు గ్రంథం 2:25. ఫలభరితమైన జీవితం. యోవేలు గ్రంథం 2:25 వచనం. కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా నామమును, అక్కడ ఆపాలి. దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు మీకు ఆజ్ఞాపించిన విధులను. ఏందో మీరు ఏం చెబుతున్నారు నాకేం అర్థం కాదు. ఎటుపోతున్నామో నీ టాపిక్. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరంలో పంట. అంటే మీ బ్రతుకు ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఫలభరితమైన జీవితం ఉండాలి. ఉపయోగకరమైన వ్యక్తులుగా మారాలి, ప్రయోజనకరమైన వ్యక్తులుగా మారాలి. ఎవరు ఏ విధము చేతనైనా నీ జీవితాన్ని, నీ బ్రతుకును పతిదనకూడదు, ప్రతివర్త అనాలి. అది దేవుడు అలాంటి జీవితం, క్రొత్త జీవితాన్ని యేసు నామములోనే పొందగలం. పతిత లాంటి జీవితం ఏం చేయబడుతుంది? పావనం చేయబడుతుంది. ప్రతివర్తగా మనం దేవుని వాక్యాన్ని చూస్తే దాని కొరకై అలా చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడో ఇప్పుడు మనం చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:18-19 చూద్దాం. మనం ఆరాధన చేద్దాం. పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి అంటే ఏ ప్రవర్తన ఉంటుంది? వ్యర్థ ప్రవర్తన. అది గోమేరు ప్రవర్తన ఎలాంటిది? వ్యర్థమైనటువంటిది. ఆమె విడిపించబడాలి. దాని ఏంటంటే ఓషయ రావాల్సి వచ్చింది. వ్యర్థ ప్రవర్తన నుండి పితృపారంపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి వస్తువుల చేత విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత ఇప్పుడు విమోచన కలిగింది. ఎప్పుడైతే దాన్ని ఏమంటారు, వాడి జీవితాన్ని బలి చేశారు. ఓషయని వ్యభిచారానికి ఇచ్చి పెళ్లి చేశారు అంటారు కదా. అంటే జీవితం ఏమైంది? బలైంది అంటారు కదా.
ఎక్కడ యేసు క్రీస్తు ప్రభు జీవితంలో నీ కొరకు నా కొరకు ఏమైంది? బలైపోవచ్చు, విమోచన కలిగించడానికి, ఆ వ్యభిచార జీవితం నుంచి విడిపించడానికి ఆయన ఒక ఆధారం అయ్యాడు, ఒక జీవితం అయ్యాడు, ఆమెకు ఒక అడ్రస్ అయ్యాడు, ఒక గొడుగయ్యాడు. ఆమె జీవితము ఇక అరే ఆడేవాడు పెళ్లి చేసుకున్నా లేరా, ఇంకొద్దు లేరా, అర్థమైందా? ఆమెకు ఒక ప్రహరం వచ్చింది, ఒక కోట వచ్చింది, ఒక గొడుగు వచ్చింది, ఒక జీవితం వచ్చింది, ఒక వెలుగు వచ్చింది. యేసుని రక్తంలో కడగబడిన మనకు కూడా ఒక క్రొత్త జీవితము ఏమొస్తుంది? క్రొత్త జీవితం. అందుకంటాడు ఎఫెసీ 2:8 మీరు కృప చేతనే, ఆయన ఏ త్యాగము లేదు ఆమె విషయంలో, కృప చేతనే ఆమెను విమోచించాడు. గోమెరును, ఓషియా, అలాగే పాపాత్ములమైన మన విషయంలో, భ్రష్టులమైన మన విషయంలో, దుర్జనులమైన మన విషయంలో, దుష్టులమైన మన విషయంలో ఆయన దుష్టులను శిక్షించకుండా శిష్టులుగా మార్చడానికే కృప చేత మనం ఏం చేయబడ్డాం? విమోచించబడ్డాం. కృప చేత మనం ఏం చేయబడ్డాం? ఇంతకీ దీని వెనక ఏం దాచబడిందంటే ఇర్మియా 31:3 చూడండి. అంటే గోమెరుని ఓషియా ఏం చేశాడంటే అపారముగా ప్రేమించాడు కాబట్టి ఆవిడ పెళ్లి చేసుకోగలిగాడు. చూడండి, చదవండి. చాలా కాలం క్రిందట యెహోవా ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో కాబట్టి దేవుడు ప్రేమాస్వరూపి. శాశ్వతమైన ప్రేమతో ఓషియా గోమెరును ప్రేమించమంటే పెళ్లి చేసుకోగలిగాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఇలాంటి నీచులము, నికృష్టులం, దరిష్టులం, పాపిష్టులం, దుష్టులం, మూర్ఖులం, అజ్ఞానులం, భ్రష్టులం అయినప్పటికీ ఆయన తన శాశ్వతమైన ప్రేమ ద్వారా మన కొరికి తన ప్రాణమును, జీవితమును పన్నుగా పెట్టాడు, దారపోసాడు, బలయ్యాడు. చివరి రక్తపట్టు దారపోసి సౌలిపై సమాధి చేయబడి మృత్యునై తిరిగి లేచిన వలన మనకు విమోచన, రక్షణ, పాప క్షమాపణ కలిగింది. ఆయన వరుడయ్యాడు, మనల్ని వధువుగా చేసుకున్నాడు. అక్కడ ఓషియా కన్యకగా మార్చి వివాహం చేసుకున్నట్టు వలన పవిత్రాలు ఎట్లా అవుతూ ఘనత వెలువచ్చిందో మన ప్రభువు యేసుక్రీస్తు గోమెరు లాంటి మన జీవితాలన్నిటికీ విముక్తిని కలిగించిన వాడిగా ఉన్నాడు. రక్తము చేత, బలి చేయబడడం చేత ఓ విలువైన జీవితాన్ని, ఒక అర్థాన్ని, పరమార్థాన్ని మన జీవితంలో తలెత్తుకొని తిరిగే స్వభావము అతను పెళ్లి చేసుకోవడం వల్ల గోమెరుకి ఎలాగైతే విలువ వచ్చిందో యేసుక్రీస్తు మన కొరకే బలి చివరి రక్తపట్టి దారపోసి ఆ రక్తదారులు మనకిచ్చిన విమోచనను బట్టి మనకి ఎంతో విలువైన జీవితం. అందుకనే ప్రభువా గోమెరు పట్ల ఓషియా చేసిన కార్యం నా పట్ల నీవు చివరి రక్తపట్టి దారపోసావు. ఆయన భౌతికంగా ప్రేమను చూపాడు, నువ్వు నా కొరకు ప్రాణమంతా దారపోసావు, చివరి రక్తపట్టు దారపోసావు. ప్రభా ఎంతగా నన్ను ప్రేమించావు, నీ కుమారుడిగా స్వీకరించావు, కుమార్తెను స్వీకరించావు, నిత్యము నన్ను నిబంధన చేసుకున్నావు, అపవిత్రమైన జీవితం పవిత్రమైన జీవితంగా మార్చావు. ఇక గోమెరు ఎలాగైతే జీవించిందో ఓషియాతో మేము కూడా అలాగే జీవించేటట్లు నీ కొరకు ఒక క్రొత్త జీవితాన్ని మాకు ఇచ్చినందుకు నీ కృతజ్ఞతలు ప్రభా. ఒకరోజు నీతో పాటు యుగములు ఆ నిత్య రాజ్యంలో ఇక ఆ మీదలో తిరగాల్సిన అవసరం లేదు. గోమెరుకి ఇప్పుడు కనుక భర్త ఉన్నాను, అలాగే కొండలు, చెట్లు, గుట్టలు పట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. మనకు ఒక నామం ఉంది, ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆయన నామస్మరణ చేస్తే మనం దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. ఆ రీతిగా దేవుడు నీ కొరకు నాకు చేసిన కార్యాన్ని బట్టి మనం దేవుడు స్తుతించి ఆరాధిద్దాం. బాగా నుంచండి.